హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆయుర్వేదిక్ సైన్స్ నుంచి అయితే పలు రకాల పోస్టులు అయితే భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఎన్ని డేట్ చూసుకున్నట్లయితే August 1 నుంచి August 31 వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే పోస్టులు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ సి పోస్టులు చూసుకున్నట్లయితే రీసెర్చ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మనకు 30 years అయితే దాటకూడదు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే క్వాలిఫికేషను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెర్చ్ అసిస్టెంట్ బాటనీ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 30 years అయితే దాటకూడదు అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బాటనీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. అలాగే రీసెర్చ్ అసిస్టెంట్ చూస్తున్నట్లయితే మనకు 30 years అయితే దాటకూడదు. ఫార్మాలజీ చూసుకున్నట్లయితే ఆ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చూస్తున్నట్లయితే మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే ఈ కోర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే మనకు 30 years అయితే దాటకూడదు. నెక్స్ట్ ఇంకా రీసెర్చ్ అసిస్టెంట్ గార్డెన్ చూస్తున్నట్లయితే మనకు 30 years అయితే దాటకూడదు అనమాట. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బాటనీ ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఫార్మసీ మనకు 30 years అయితే దాటకూడదు. ఫార్మా అయితే చేసి ఉండాలన్నమాట. ఇక్కడ స్టెనోగ్రఫరీ గ్రేడ్ 1 పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు 10th class పాస్ అయితే చాలు గైస్. 10th class పాస్ అయితే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ 30 years అయితే దాటకూడదు అనమాట. మీకు టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. 40 words per minuteకి అయితే మీరు టైప్ చేయగలగాలి. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట స్టెనోగ్రఫరీ పోస్ట్ మీద. నెక్స్ట్ మనకు శానిటిస్టికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 30 years అయితే దాటకూడదు అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 27 years అయితే దాటకూడదు అనమాట. డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. నెక్స్ట్ అలాగే స్టెనోగ్రఫరీ గ్రేడ్ 2 చూసుకున్నట్లయితే ఇవన్నీ గ్రూప్ సి పోస్టులు గాయస్, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. 27 years అయితే దాటకూడదు అనమాట. ఇక్కడ కూడా 10th class పాస్ అయితే చాలు గాయస్. 10th class పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మెట్రిక్ ఆల్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ 10th class పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ప్రొఫీషియస్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టెనోగ్రఫరీ గవర్నమెంట్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి స్టెనోగ్రఫరీ మీద. అలాగే ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూస్తున్నట్లయితే మనకు 27 years అయితే దాటకూడదు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 37 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఈ సంస్థలో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 12th class పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంగ్లీష్ టైపింగ్ అయితే ఉంటుంది. 35 words per minuteకి అయితే మీరు టైప్ చేయగలగాలి. హిందీ కూడా 30 words per minuteకి అయితే మీరు టైప్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫార్మసిస్ట్ చూసుకున్నట్లయితే గ్రేడ్ 1 12 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 27 years అయితే దాటకూడదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఆఫీసెంట్ మెకానిక్స్ ఆపరేటర్ గ్రూప్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. 30 years అయితే దాటకూడదు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10th class పాస్ అయితే చాలు గైస్. 10th class పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లైబ్రరీ క్లర్క్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు 27 years అయితే దాటకూడదు అనమాట. 10+2 సైన్స్ సబ్జెక్ట్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లైబ్రరీ సైన్స్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ చూసుకున్నట్లయితే మనకు 28 years అయితే దాటకూడదు అనమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ విత్ సైన్స్ అయితే ఉండాలన్నమాట. DMLT ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్.
ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ నుండి డిఎంఎల్టీ కోర్స్ అయితే చేసి ఉండాలన్నమాట. వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ గ్రూప్ సి చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీకు. హాస్పిటల్ ల్యాబొరేటరీ చూస్తున్నట్లయితే మనకు ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 27 years అయితే దాటకూడదు అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ ఇన్ ఛార్జ్ గ్రూప్ సి పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు 30 years అయితే దాటకూడదు అనమాట. డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. డిగ్రీ అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే 3 years ఎక్స్పీరియన్స్ అయితే కేర్ టేకింగ్గా మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ గ్రూప్ సి చూసినట్లయితే పోస్టులు ఇక్కడ 27 years అయితే దాటకూడదు. 10th class అయితే పాస్ అయి ఉండాలి గైస్. 10th class పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. మీ దగ్గర 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ చూస్తున్నట్టయితే 107 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు గైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 27 years అయితే దాటకూడదు అనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐటీఐ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే 10th class పాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్లో చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ అంటే 10th class పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళని ఈ జాబ్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 10th class పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ చూస్తున్నట్లయితే 72 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. 27 years అయితే దాటకూడదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th class పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి 10th class ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇతరమైన ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు ఈ జాబ్కి అయితే. గైస్ ఇవన్నీ జాబ్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. కాబట్టి 10th class అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. అప్లై ఎలా చేసుకోవాలంటే దీనికి సంబంధించిన అఫీషియల్ పేజ్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే గైస్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ అందరికీ.